డాక్టర్ గారు, కళ కళ కోసం కాదు, కళ వాస్తవికతని, సంఘదృష్టిని, వ్యక్తి గౌరవాన్ని, స్వేచ్ఛని పెంపొందించేదిగా ఉండాలి అని ప్రముఖ నాస్తికులు గోరాగారు అన్న మాటలను కాస్త వివరించండి. అమ్మా, ఇప్పుడు మీరు మామూలుగా సాధారణంగా మనం కొన్ని భావ వ్యక్తీకరణలు చూస్తుంటాం. భావ వ్యక్తీకరణలు తాజ్మహల్ ఎంత అందంగా ఉందో, ఒక ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. తాజ్మహల్ ఎంత అందంగా ఉందో, రవివర్మ చిత్రం ఎంత సుందరంగా ఉందో, రవివర్మ చిత్రం ఎంత సుందరంగా ఉందో, ఆ మనసులోంచి ఆ ఆనందం వ్యక్తపరుస్తుంది. అందమైనది సరే. అలాగే ఈ రాగమాలిక ఎంత మనోహరంగా ఉందో, సంతోషం వ్యక్తపరుస్తారు. ఈ రాగమాలిక ఎంత మనోహరంగా ఉందో, అలాగే ఈ నృత్యం ఎంత హృద్యంగా ఉందో, ఈ వీణానాదం ఎంత వినసొంపుగా ఉందో, మనసులోంచి, హృదయంలోంచి ఆ ఎక్స్ప్రెషన్స్ వస్తుంటాయి. అలాగే ఈ అమ్మాయి ఎంత అందంగా ఉందో, ఈ కవిత్వం ఎంత మధురంగా ఉందో, ఈ రకంగా ఆ భావ వ్యక్తీకరణని సౌందర్య వర్ణన అంటారు. సౌందర్య వర్ణన, ఒక అందంగా ఉన్నదాన్ని, మనోహరంగా ఉన్నదాన్ని, హృద్యంగా ఉన్నదాన్ని, దాని సౌందర్య వర్ణన. దీన్నే మనం చెప్పుకోవాలంటే సౌందర్యం అనేది మానవ కల్పన యొక్క స్వేచ్ఛాభావ వ్యక్తీకరణ. నీ మనసులో ఉన్నదాన్ని స్వేచ్ఛగా ఎక్స్ప్రెస్ చేస్తావు. అంచేత సౌందర్యం అనేది నీకు అందంగా కనిపించింది, మనోహరంగా కనిపించింది, హృద్యంగా కనబడింది. దాన్ని ఆ మనిషి ఆ చిత్రాన్ని మలచినవాడు కానీ, ఆ చూసినవాడు కానీ, వాళ్ళ హృదయ స్పందన ఎలా ఉందంటే ఆ మానవ కల్పన యొక్క స్వేచ్ఛా భావ వ్యక్తీకరణ. స్వేచ్ఛగా నీ మనసులో భావాన్ని, నీ ఆనందాన్ని నీ హృదయంలోంచి వ్యక్తీకరిస్తావు. చూస్తేనే తాజ్మహల్ ఎంత అందంగా ఉందో, ఎంతలో. మరి అలాగే ఆ తాజ్మహల్ నిర్మాణానికి కూడా ఆ చేసినటువంటి వాళ్ళు అంత ఫీల్ అయ్యి, దాంట్లో లీనమై అందమైనది. అలాగే రవివర్మ చిత్రం ఎంత సుందరంగా ఉందో అంటే, రవివర్మ అందంగా, అంత చక్కగా, ఎంత మనసులో ఆ భావ వ్యక్తి అందాన్ని ప్రతిబింబించాలని ఎంత ఇదైతే ఆ రంగం వస్తుంది. ఆ మనసులోంచి ఆ ఆనందం, సంతోషం, ఆ దాంట్లో ఒక రకంగా సుఖం పొందడం ఉంటుంది. ఈ రంగా ఉంటుంది. అంచేత మామూలుగా ఈ రంగా స్వేచ్ఛాభావ వ్యక్తీకరణ, దీనికి హద్దులుండవు. రవివర్మ చిత్రం ఎంత అందంగా ఉందో అన్నా, లేదా రవివర్మ చిత్రం అంత గొప్పగా గీయాలన్నా హద్దులు ఉండవు. కానీ తత్వశాస్త్రం కానీ, నైతికత కానీ, రాజకీయాలు కానీ, ఆర్థిక శాస్త్రం కానీ, సాంకేతికత అంటే సైన్స్ సంబంధించేది కానీ, టెక్నాలజీ కానీ, ఇవన్నీ దాంట్లో ఊహలకి అంత స్థానం లేదు. ఊహలు నియంత్రిస్తాయి, అంత హద్దుల్లో ఉంటాయి. అంతేగాని ఒక లలిత కళల్లో, ఒక ఈస్థెటిక్ దాంట్లో హద్దు ఉండదు. దాన్ని వ్యక్తీకరణ ఎంత స్వేచ్ఛాభావ వ్యక్తీకరణ. సౌందర్య శాస్త్రంలో స్వేచ్ఛాభావ వ్యక్తీకరణ ఉంటుందన్నమాట. అంతే సౌందర్య శాస్త్రంలో కల్పన వ్యక్తికి ఆసక్తికరమైన రంగాలు, ఏ రంగాలు, అది నృత్యం కావచ్చు, కవిత్వం కావచ్చు, లేదా చిత్రం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ రకరకాల రంగాల్లోకి ఆ రంగాది ప్రస్ఫుటితమవుతుందన్నమాట. అంటే ఇదే ఈ రంగా ఈ సౌందర్య శాస్త్రం దాంట్లో లలిత కళను సృష్టిస్తుంది. మనిషిలో ఒకడికేమో సంగీతం మీద ఇష్టం, ఒకడికేమో నృత్యం మీద ఇష్టం, వాళ్ళకేమో చిత్రకళ మీద ఇష్టం. ఇలా ఉంటాయి. అంచేత వాళ్ళల్లో ఉన్న ఆ సౌందర్య భావం ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా ఆ స్వేచ్ఛగా అది వ్యక్తీకరింపబడుతుంది.
నాట్యం కావచ్చు, సంగీతం కావచ్చు, చిత్రకళ కావచ్చు, ఏదైనా సరే హద్దులు లేకుండా, తన పరిమితులు ఉండవు, తన మనసులో ఉన్నదాన్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించడం ఉంటుంది. కవిత్వం రాసిన, ఓ చిత్రకళ బొమ్మ వేసిన, అక్కడ స్వేచ్ఛగా వ్యక్తీకరించడం వస్తుంది. హద్దులు ఉండవు. అదని కానీ తత్వశాస్త్రాల్లోనూ ఆర్థికతలోనూ లిమిటేషన్స్ ఉంటాయి. కొంతవరకు చెప్పగలుగుతారు, ఎక్కువ చేయరు. అంచేత స్వేచ్ఛాభావ వ్యక్తీకరణ అనేది సౌందర్య శాస్త్రంలోనే ఉంటుంది. అదే లలిత కళలు ఇవన్నీ కూడా స్వేచ్ఛాభావ వ్యక్తీకరణ అన్నమాట. ఇక కళలు స్పష్టమైన లక్ష్యాలు ఉండవు. ఒక చిత్రం గీయాలంటే గీసేవాడికి ఏ రంగా నువ్వు చూసే చిత్రకళ బొమ్మలు అంటే ఇలాగే ఉండాలని లేదు. వాడి చూడుకొని ఒకరి గీత బ్రష్ చేసుకొని ఇలా 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 పూస్తారు. పూసి దాంట్లో ఒక భావం ఉంది అంటాడు. ఇలాగే గీయాలని అక్కడ ఏమీ లిమిటేషన్స్ ఉండవు. ఇలాగే పాడాలని లిమిటేషన్స్ ఉండవు. ఎన్ని రకాలుగా ఒక రాగం ఎన్ని రకాలుగా చేయొచ్చు. ఇలాగే పాడాలని లేదు. ఒక చిత్రకళ ఎన్ని రకాలుగా గీయచ్చు. అంచేత దానికి ఏ రకమైన లక్ష్యాలు లేకుండా ఆదర్శధామంగా మారుతాయి. కవిత్వం కల్పన రూపం వాస్తవిక జీవితం నుండి ఊహాత్మక జీవితం వేరు చేయడంతో సౌందర్యం ఆనందదాయంగా మారుతుంది. అంటే ఈ లలిత కళలన్నీ కూడా వాస్తవిక జగత్తు నుంచి, వాస్తవిక దీని నుంచి దూరం చేస్తుంది. ఒక కవి కల్పన రాయొచ్చు, లేదా ఒక చిత్రకారుడు చిత్రం గీయచ్చు. సమాజంలో ఎన్నో అసమానతలు ఉండొచ్చు, ఎన్నో తేడాలు ఉండొచ్చు, దారిద్ర్యం ఉండొచ్చు. వాటిని పట్టించుకోకుండా తన భావ వ్యక్తీకరణ తను అనుకున్నగా నృత్యం రూపంలో కావచ్చు, కవిత రూపంలో కావచ్చు, చిత్రం రూపంలో కావచ్చు, ఏదో రూపంలో అది బయటకు వస్తుంది. అంటే వాస్తవిక జగత్తుతో సంబంధం లేకుండా ఈ లలిత కళలు వ్యక్తీకరణ ఉంటుంది. వాస్తవిక జగత్తు సంబంధం, వాస్తవికత సంబంధం లేదు. ఏ రకమైన సరే లలిత కళల్లో ఏ రకమైన స్వేచ్ఛగా చెప్పుకుంటారు. వాస్తవికతకి దగ్గరగా ఉండవు. కొన్ని వాస్తవిక ఉండవు. ఓగా స్కై ఈజ్ లిమిట్, ఆకాశమే హద్దు. ఆకాశమే హద్దుగా ఈ లలిత కళ, చిత్రకళ కావచ్చు, సంగీతం కావచ్చు, నృత్యం కావచ్చు, ఏదైనా తీసుకో, ఆకాశమే హద్దుగా అవి చేయబడతాయి, సృజించబడతాయి. ఆ రంగా ఉంటాం. అంచేత ఇలా చేసినప్పుడు ఒక్కోసారి ఇంత ఆనందంగా ఉన్నప్పుడు కూడా అప్పుడు వీటి నష్టానికి దారితీస్తాయి. చెప్తాం ఏ రకమైన నష్టం. ఈ లలిత కళని ఒక్కోసారి నష్టం. సౌందర్యభావం నైతిక బాధ్యతల నుండి, సత్యసంధత నుండి విముక్తి పొంది అవాస్తవిక ఆనందాన్ని పెంపొందిస్తుంది. ఏ రంగా సౌందర్యం ఉంది కదా, అబ్బా ఎంత అందంగా కవిత్వం ఎంత అందంగా చెప్పాలి, ఒక చిత్రం ఎంత అందంగా గీయాలి, నృత్యం ఎంత హృద్యంగా చేయాలి ఉంటాం కదా. ఈ నైతిక బాధ్యతల నుండి, నైతికత అని అంటాం మనం, ఆ నైతికత నుంచి సత్యం నుండి దూరం అవుతాయి. దూరం అవే అదే మనం అనుకుంటే, అదే జీవితం అనుకుంటే, అదే సత్యం అనుకుంటే మనం బొక్కబాల పడ్డట్లే. లలిత కళల్లో చెప్పింది చూసి ఆ విన్నది అదే సత్యం అనుకుంటే మాత్రం అవధులు లేకుండా లలిత కళలను సృష్టించడం ఉంటుంది. అంటే వాస్తవికతకి దూరంగా ఉంటాయి. వాస్తవిక దూరంగా ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు సాధులు ఉంటారు, ఏకాంతంలో కూర్చుంటారు. ఏకాంతం కూర్చుని ఆధ్యాత్మిక ఆనందం తపస్సు చేస్తుంటారు. ఆధ్యాత్మిక ఆనందం, నేను తాదాత్మ్యం చెందాను, పరమాత్మను సాక్షాత్కరణ చేసుకోవడానికి నేను తాదాత్మ్యం చెందానని వాడు పరమాత్మ కనబడిపోయినా సరే వాడు ఆ రకమైన తపస్సు చేయడంలో చెప్పలేనిది ఆనందం పొందుతాడు వాడు. అంటే అది కేవలం అతని వరకే పరిమితం, కానీ అది సమాజానికి ఏం ఉపయోగపడుతుంది. అతని వరకే ఆనందం. లలిత కళలో ఏంటవుతుందంటే ఆ వ్యక్తి వరకే పరిమితం అవుతుంది. ఒక్కోసారి ఆ వ్యక్తి జీవితం ఒక మంచి కవి ఉంటాడు, కవిత్వాలు చాలా గొప్పగా రాస్తాడు,
కానీ అతని జీవితం మాత్రం దుర్భరంగా ఉంటుంది. ఆ కుటుంబ జీవితం దుర్భరంగా ఉంటుంది. ఒక కళాకారుడు ఉంటాడు, ఒక నటుడు ఉంటాడు, వాడు గొప్ప రాజులాగా వేషం వేసి దాన్ని అందరి చేత ముప్పు పొందుతాడు. కానీ వాడి జీవితం, వాడి కుటుంబం అందరూ కూడా దారిద్ర్యంలో ఉంటారు. అంటే వాస్తవికతకి దూరంగా, భిన్నంగా ఈ కళలు వ్యవహరిస్తూ ఉంటాయి. వాళ్ళ జీవితాలు కూడా వాస్తవిక దూరంగా ఉంటాయి. అంచేత ఈ రంగం ఏంటంటే ఈ లలిత కళలు అనేవి అన్నీ కూడా ఈ సౌందర్యం వచ్చేగల వీళ్ళు ఎలా అంటే ఎక్కువగా కవులు, చిత్రకారులు, శిల్పులు, గాయకులు, నాట్య కళాకారులు, కొంతవరకు చెప్పాలంటే సాధువుల కంటే తపస్సు చేసే సాధువులు వాడు ఒక్కడే కూర్చొని దూరం కూర్చొని చేసుకుంటాడు. వాడు ఆధ్యాత్మిక ఆనందం అంటాడు, వాడు స్పిరిచువల్ ప్లెజర్ అంటాడు. వాడి వల్ల ఎవరి సమాజానికి లాభం లేదు. అంతకంటే ఈ కవుల వల్ల, చిత్రకారుల వల్ల, శిల్పుల వల్ల, గాయకుల వల్ల, నాట్య కళాకారుల వల్ల సమాజానికి అసలు ఫలితం ఉంది. ఒకసారి సమాజం మేలుకుంటుంది. గురజాడ అప్పారావు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషుల్ని ఒకసారి ఆలోచింపజేసింది. శ్రీశ్రీ రాసినప్పుడు లేలే రష్యా, రారా రష్యా, గర్జించు రష్యా, గాండ్రించు రష్యా అని చెప్పి అప్పుడు రష్యా మరి అంతా సమానత్వం కోసం, కార్మిక విప్లవం కోసం, అది ఆర్థిక సమానత్వం కోసం ఆ రకంగా చేశాడు. అంటే ఒక రకం మేలుకొల్పాడు సమాజం కోసం. అంటే కవిత్వంలో ఈ కవులు కానీ వీళ్ళు కానీ ఒక్కోసారి వాళ్ళ కవిత్వంలో ఎక్కడలేని సామాజిక చైతన్యాన్ని కలిగించేది కొంత, కానీ కొద్దిమందే ఉంటున్నారు. తక్కిన వాళ్ళందరూ కూడా చాలా వరకు కాల్పనిక లోకంలో అలా వ్యవహరిస్తూ ఉంటారు. అంచేత అలా ఉంటుంది. కానీ లలితకి లేదు. వీళ్ళు ఈ చిత్రకారులు కానీ, కవులు కానీ, శిల్పులు కానీ తమ హృదయ స్పందనకి బాహ్య వ్యక్తీకరణ ఇస్తారు. తద్వారా వారి ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటారు. వారిలో ఉత్తమమైన వాటిని ఎక్కువ భాగం చెప్తారు. ఈ రంగం ఒక గాయకుడు కచేరీ నిర్వహించినప్పుడు తాను సంతోషపరచుకోవడమే కాకుండా ఇతరులు కూడా సంతోషపెట్టడానికి ఇస్తారు. ఇప్పుడు ఒక స్వామి ఉన్నాడు, సాధువు ఉన్నాడు, వాడు కేవలం తపస్సు చేసినా, ఇంకో ధ్యానం చేసినా, మెడిటేషన్ చేసినా వాడి వరకే పొందుతాడు ఆనందం. కనీసం కచేరీ చేసేవాడు కచేరీలో వాడు ఆనందం పొందుతూ, దాంట్లో వాడు సుఖాన్ని పొందుతూ ఎయిటి వాళ్ళకు కూడా ఒక ఆనందాన్ని, సుఖాన్ని అందిస్తాడు. అంతేత ఈ ఆధ్యాత్మికత పేరిట చేసే ధ్యానం కంటే, ఈ సాధువుల కంటే, వీళ్ళకంటే కళాకారులు చాలా వరకు మెరుగు. వాడు ఆనందం పొందకుండా ఎదుటి వాళ్ళకి ఆనందాన్ని పంచాలని కనీసం చక్కని పాట, గాయని మంచి పాట పడుతుంటే ఆ పాట పాడేటప్పుడు వాడు ఆనంద పొందుతూ ఎదుటివాడు ఆనందపరుస్తాడు. కానీ ఆధ్యాత్మికత పేరిట తపస్సు చేసేవాడు, మెడిటేషన్ కూర్చునేవాడు, వాడు ఒక్కడికే పరిమితం. అది వాడి స్వార్థం. వాడికి ఇక్కడ ఆనందం పొందడం ఉంటున్నా, ఒక గాయకుడు కానీ, ఒక చిత్రకారుడు కానీ ఒకటి ఉన్నా, రెండో పక్క ఎదుటి వాళ్ళని మెప్పించాలనేది ఉంది. కానీ ఈ విషయంలో ఉంటుంది ఏ రంగం అనేది. ఇప్పుడు తాజ్మహల్ నిర్మాణానికి రాలెత్తిన కూలీలు ఎవరు అని అంటాడు. మనం తాజ్మహల్ అబ్బాయి ఎంత అందంగానో ఉందంటాం. దాని వెనకాతల ఆ రోజుల్లో తీసుకుంటే షాజహాన్ చరిత్ర తీసుకున్నట్లయితే ఆ రాజ్యంలో ప్రజలందరూ కూడా కరువుతో చనిపోయారు. వేల మంది చచ్చిపోయారు. అంటే తన సంపదనంతా తాజ్మహల్ నిర్మాణం పెట్టాడు. కొన్ని వేల మందిని, లక్షల మందిని ఆ తాజ్మహల్ నిర్మాణానికి ఉపయోగించుకుని అక్కడే చేశాడు. ఎంత అందంగా ఉందో అంటాం, వెనకాదలు ఎంతమంది యొక్క బాధలు ఉన్నాయో అర్థమవుతుంది. అంటే ఈ తాజ్మహల్కి నిర్మించిన శిల్పి అబ్బా ఎంత అందంగా మలిచి అనుకోవచ్చు. కానీ ఆ మలచడం వెనకాత జరిగినటువంటి ఘోరం ఉందే, తన యొక్క రాజ్యం గురించి పట్టించుకోకుండా షాజహాన్ కేవలం తన భార్య ముమ్తాజ్ మీద తన ప్రేమను చూపించడం కోసం అని తాజ్మహల్ నిర్మించి తక్కిన వాళ్ళందరినీ ఆకలితో బాధలకి గురి చేసి ఉంచాడు.
మరి ఇది అందమా? తాజ్మహల్ అందంగా ఉందంటున్నాం, తాజ్మహల్ దగ్గర ఈరోజు సంతోషం. కానీ ఆ తాజ్మహల్ నిర్మాణం సమయంలో ఎంతమంది కాళ్ళే కడుపులతో వాళ్ళ బతుకుల్ని దుర్భరం చేసుకున్నారో ఆలిస్తే ఈ కళ అనేది ఏమైనా సామాజిక ప్రయోజనం ఉందా, సామాజిక దృక్పథం ఉందా? గోరా గారు చెప్పినండి, కళ కోసం కాదు, కళ సామాజిక శ్రేయస్సు కోసం ఉండాలి. సమాజ శ్రేయస్సు. ఒక తాజ్మహలే కాదు, ఎంతమందో ధనవంతులు ఉంటారు, డబ్బులు ఎక్కువ ఉంటాయి, బాగా డబ్బున్న వాళ్ళు కొంచెం ఒళ్ళు బలిసి ఉంటుంది. వాళ్ళు మాత్రం తాగుతూ డ్యాన్సులు చేయించుకుంటూ పాటలు పాడించుకుంటూ వాళ్ళు అంత విలాసంగా ఉండడానికి ఏకంది. కొంతమంది కర్షకులు, కార్మికులు చెమటూర్చి సంపాదించిన డబ్బుల్ని దోచుకుని వీళ్ళు ఇక్కడ ఆహాహా కవాలి పాడుతాను, గజలు పాడుతాను, అక్కడ ఆనందిస్తుంటారు. వీడు ఏం పాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు అనుకుంటాం. అంటే ఈ కళలో వాడు కళలను ఆస్వాదిస్తున్నాడు ఆ రాజు అనుకుంటున్నాం, లేకపోతే ఆ జమీందారు చేస్తున్నాం అనుకుంటున్నాం, లేకపోతే ఆ బూర్జువా వాడు పెత్తందారు అనుకుంటున్నాం. కానీ ఎంతమంది శ్రమ దోపిడీ వాడు వెనకాతల, వాడు ఆనంద వెనకాతలు ఉంది. ఎంతమంది శ్రమ దోపిడీ. ఆ శ్రమ దోపిడీ వాళ్ళే కుక్క నా భిక్షలు పెట్టేసినట్లు ఆ గాయకుడికి ఏమో నిత్యం చేసే వాళ్ళకి పారేస్తారు. పడితే లేదు, కానీ వాళ్ళ శ్రమను కూడా దోచుకుంటున్నారు వీళ్ళు. అంటే లలిత కళలను ప్రోత్సహించడం అంటే లలిత కళలు ఈ రకంగానా? ఏంటి వాళ్ళ శ్రమ దోపిడీతోనా? అదే కళ అనేది కళ కోసం కాదు, సామాజిక ప్రయోజనం కోసం ఉండాలి. సమాజంలో వాస్తవికతను తెలిపేది ఉండాలి, సంఘ దృష్టిని పెంచేట్లు ఉండాలి. వ్యక్తికి గౌరవాన్ని, విలువని, వ్యక్తి స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛని వాడు వ్యక్తీకరణ, వాడు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పేందుకు, ధైర్యంగా చెప్పేందుకు అవకాశం వచ్చేట్లు ఉండాలి. వాడు నోరు నొక్కేసి వీడు ఎంజాయ్ చేస్తే అది పనికిరాదు. అంచేత స్వేచ్ఛాభావ వ్యక్తీకరణ, వాడికి స్వేచ్ఛగా కృషి చేయడానికి, వాడు స్వేచ్ఛగా ఆలోచించడానికి అవకాశం. ఘోరగా చెప్పేది కళ కోసం అనుకుంటే తప్పు. కళకి సామర్థ్యం లేదు. కళ కోసమే అనుకున్నప్పుడు దోపిడి, సామాజిక దోపిడీ ఉంటుంది, శ్రమ దోపిడీ ఉంటుంది, ఆ శ్రమకు విలువ లేకుండా ఉంటుంది. అంచేత కళ కోసం సామాజిక ప్రయోజనం ఉండాలి. ఇలాగా ఆయన ఎన్నో రకాలుగా ఆయన చెప్పుకొచ్చారు. నాస్తికత్వంలో సమానత్వం, నైతికత, సౌందర్యానికి సంకేతాలు. గోరగారు ఎప్పుడు చెప్పేవాడు, ఒక గులాబీ పువ్వుని చూసి ఆహా ఎంత ఎర్రగా ఉంది, ఎంత ముచ్చటగా ఉంది అని అనుకుంటాం. కానీ కాలే కడుపు ఉన్నవాడు ఆ గులాబీ పువ్వులోని ఆ ఎర్రదనాన్ని, సౌందర్యాన్ని ఆస్వాదించే కాలే కడుపుకి ఒక తినేది కావాలి. అంచేత గౌరవించేవారు గులాబీ పువ్వులో ఏ ఎర్రదనాన్ని, ఆనందాన్ని, సౌందర్యాన్ని చూస్తున్నావు, ఒక చక్కని ఆ టొమాటోని చూసి దాంట్లో ఆనందం పొందు. అది నీకు ఆనందం ఇవ్వడమే కాదు, వాడి యొక్క ఆకలిని తగ్గిస్తుంది. వాడి ఆకలిని తగ్గిస్తుంది. వాడి ఆకలి ముఖంలో వచ్చిన ఆ తృప్తి, ఆనందం నువ్వు చూసి సంతోషించు. వాడు కాలే కడుపులో ఉండగా ఆహా గులాబీ పువ్వు ఎంత బాగుంది, ఆహా ఎంత మధురంగా ఉంది, ఎంత అందంగా ఉంది అన్నట్లయితే ఎదురుగానే ఉన్న కాలే కడుపులతో ఉన్నవాడు వాడి గురించి నువ్వు ఆలోచిస్తలేదు. వాడి గురించి కూడా ఆలోచించు. అంచేత అందాన్ని ఎప్పుడు దేంట్లో చూడాలంటే ఎదుటి వాళ్ళకు కూడా ఆ అందంలో
ఒక రకమైన సుఖం ఉండాలి, ఆనందం ఉండాలి, తృప్తి ఉండాలి. నీ ఒక్క తృప్తే, నీ ఒక్కడి ఆనందమే, అది కళ కాదు. కళ కోసం అనుకుని చూస్తే అక్కడ ఒక రకమైన స్వార్థం ఉంటుంది, దోపిడి ఉంటుంది, దుర్మార్గం ఉంటుంది, దుష్టత్వం ఉంటుంది అన్నారు. అంచేత కాలే కడుపులు ఉన్నప్పుడు నువ్వు అందం అని పేరుతో, సౌందర్యం అని పేరుతో నువ్వు ఆ సౌందర్యాన్ని నువ్వు సమాజంలో ఉన్నటువంటి వాటిని చూసుకో. నువ్వు ఒక పక్క కులమత భేదాలు ఉన్నాయి, అంటరాని వాడు ఇంకా ఎక్కడో గుడిసెల్లో పడి ఉంటున్నాడు, కాలే కడుపులతో ఉంటున్నాడు, చీత్కారాలతో ఉంటున్నాడు, చీ అనిపించుకుంటున్నాడు. అలాంటి చోట నువ్వు పట్టించుకోకుండా ఓ ఎంత గొప్పగా ఉంది నువ్వు ఎంత హెల్ప్ చేసుకుంటూ ఉంటే నీలో మానవత్వం లేదు. నీ కళ అనేది ఏంటి? ఎప్పుడు కళకి ప్రయోజనం అంటే ఎప్పుడంటే సమాజంలో సమానత్వం ఉన్నప్పుడు, అందరికి ఆహారం ఉన్నప్పుడు, అందరికీ సమాన గౌరవం ఉన్నప్పుడు, అందరికి సమాన విలువ ఉన్నప్పుడు నువ్వు ఇప్పుడు అనుభవించు. అప్పుడు నేను కాదంటలేదు, ఆయన చెప్పి నేను కాదంటలేదు. కానీ సమాజంలో ఇన్ని అసమానతలు ఉన్నప్పుడు, ఇంత దారిద్ర్యం ఉన్నప్పుడు నువ్వు కళ కోసం అంటూ నేను ఎంజాయ్ చేస్తానంటే అది నీ స్వార్థమే తప్ప, ఆ కళ నీ స్వార్థమే తప్ప దానివల్ల సమాజం కేవలం నీ ఒక్కడికి. ఎలా అయితే ఒక ఆస్తికత్వంలో ఆధ్యాత్మిక యోగి ధ్యానం చేసుకుంటూ నేను ఎంత ఆనందం, ఆ భగవంతుని నేను చేసుకోవడం కోసం నా ధ్యానంలో ఎక్కడ లేని తృప్తి పొందాను అంటే అది ఏ రంగా సమాజంగా ఉపయోగపడదో, అది కేవలం వ్యక్తిగతము, ఆ రంగానే ఎదుగుతుంది. అంచేత కళ కోసం అనుకోవద్దు. కళ సామాజిక ప్రయోజనం ఉండాలి, సమాజంలో అసమానతలు లేకుండా మనం చూసుకోవాలి. సమాజంలో అసమానతలు నిర్మూలించే విధంగా, అందరూ సమానంగా ఉండే విధంగానే కళ ఉండాలి. అలాంటి కవులకు శ్రీశ్రీ అంతా కూడా అక్బర్జాడ్ రాసిన, ఇంకోటి ఆయపులు రాసిన వాళ్ళందరూ ఏం చేశారు? సామాజిక ప్రయోజనంతో కవితలు చేశారు. అది కావాలి కవిత అని చెప్పారు. అంచేత ఆనంద గడియలు నిజ జీవితంలోని వాస్తవాల నుండి వేరు చేసేగా ఉండకూడదు. నువ్వు ఏదైతే ఆనందం పొందాలనుకుంటున్నావో ఆ ఆనందం పొందేది అది నిజ జీవితంలోని వాస్తవాల నుండి వేరు చేసేదిగా ఉండకూడదు. కళ కోసం అన్నప్పుడు ఏమవుతుంది? కళ కోసం అన్నప్పుడు ఆనంద ఘడియలు నిజ జీవితంలో వాస్తవాల నుండి వేరు చేసేదిగా ఉంటుంది. అలా ఉండకూడదు అని చెప్పేది. మురికివాడల పక్కనే తాజ్మహల్ ఉన్నట్లుగా, తాజ్మహల్ ఎంత అందంగా ఉంటుంది, పక్కన చూస్తే గుడిసెలు, ఎండా వాన అంతా ఆ ఇంట్లోనే ఉంటుంది, ఎండా వాన ఆ ఇంట్లోనే ఉంటుంది. రెండు పక్క తాజ్మహల్ ఎంత అందంగా ఉంటాయి, పక్కన ఉన్న జీవితాలు, దుర్భరమైన జీవితాలు మురికివాడల్లో ఉన్నాయి, నీ కంటికి కనబడతాయి. నువ్వు తాజ్మహల్ చూసిన ఎంత అందంగా కట్టాడు అనుకుంటాము, ఆ పక్కనే ఉన్నటువంటి ఆ మురికివాడల యొక్క గతి ఎంత దయనీయంగా ఉందో మనం గుర్తించలేదంటే ఆ పొందే ఆనందం, పొందే ఆనందం అర్థం, అది కూడా స్వార్థంతో కూడిన. అలాంటి స్వార్థం పనికిరాదు. తాజ్మహల్ చూసి నేను అనాలంటే ముందు ఆ పక్కన మురికివాడల్లో మనుషులందరూ బాగున్నారు, వాళ్ళు అలా ఉన్నప్పుడు నువ్వు తాజ్మహల్ చూసి ఎంత అందంగా ఉందంటే అందం కేవలం నువ్వు కూడా ఒక స్వార్థపరుడికి లెక్క. షాజహాన్ తాజ్మహల్ కట్టి ఆ రోజుల్లో అందరినీ గెలిచారు. యు ఆర్ ఆల్సో ఫెయిలింగ్ యువర్ డ్యూటీ. సమాజంలో నీ బాధ్యతని నువ్వు మర్చిపోతున్నావు. ఈ సమాజంలో నువ్వు ఒక మనిషిగా ఉండాలంటే, ఒక సభ్యుని ఉండాలంటే తోటి మనిషి గురించి ఆలోచించు. కళ కోసమే కాదు, కళ అనే సామాజిక ప్రయోజనం ఉండాలి. ఆ పక్కన మురికివాడలు కూడా లేకుండా ఉంటేనే అప్పుడు తాజ్మహల్ అందంగా ఉన్నట్టు లెక్క.
పక్కనే ఉన్న వందలాది గుడిసెలు సూర్యచంద్రులు వాళ్ళ నివాసం చేసి ఉంటున్నప్పుడు నువ్వు వాటిని పట్టించుకోకుండా కేవలం తాజ్మహల్ని చూద్దాంటూ పరమ స్వార్థపరుడు లెక్క. అంచేత ఆ ఆనందాన్ని ఎప్పుడు అనుభవిస్తావు నువ్వు? పక్కన వెళ్ళి ఆ మురికి వాళ్ళు పూర్తయిపోయి వాళ్ళ బతుకుల్లో కూడా నువ్వు బయట చేయాలి. పేదరికం నుంచి నువ్వు పైకి తీసుకురావాలి. నువ్వు ఆలోచించు. ఈ కళ కోసం ఇప్పుడు ఏమైపోతుంటే నీ యొక్క సామాజిక దృక్పథాన్ని సమాజం పైకి రావాలని ఒక ఆలోచన దాన్ని చంపేస్తుంది. కళ కోసం అన్నప్పుడు నీ యొక్క బాధ్యతని సమాజంలో లేకుండా మర్చిపోయి చేస్తుంది. అర్థాలు వీలు లేదు. కళ అనేది సామాజిక ప్రయోజనం కలిగి ఉండాలి. అందరికీ తిండి ఉన్నప్పుడు, అందరికీ ఆరోగ్యం ఉన్నప్పుడు, అందరికీ సంపద ఉన్నప్పుడు, అందరి ఒక స్థాయి చక్కగా ఉన్నప్పుడు నువ్వు ఆ కళని ఆనందించేదానికి అర్థం ఉంది. జీవితాలు దుర్భరంగా ఉన్నప్పుడు, దయనీయంగా ఉన్నప్పుడు, బాధలతో ఉన్నప్పుడు, శోకతప్తంగా ఉన్నప్పుడు ఆహా ఎంత అందంగా ఉంది అన్నావంటే నీలో మానవత్వం లేనట్టు లెక్క. అంటే కళ అనేది మనిషిలో మానవత్వాన్ని మేలుకొల్పేదిగా ఉండాలి కానీ స్వార్థాన్ని పెంచేదిగా ఉండకూడదు. అది గౌరవ గారు చెప్పేది. అలాగే ఆస్తిక కొన్ని పండుగలు తీసుకుంటే ఆ పండుగలు అంతే తక్కిన వాళ్ళ గురించి ఆలోచించడం అక్కడ దోపిడీ ఉంటుంది, దాంట్లో శ్రమ దోపిడీ ఉంటుంది. ఆ శ్రమ దోపిడీని చేసే ఆస్తిక పండుగలు అక్కడ మనిషిలో మానవత్వాన్ని మేలుకుపేటలు ఉండాలి, సమానత నెలకొల్పేటగా ఉండాలి అని చెప్తారు. అంచేత అరగ చేయాలి. ఇంచేత నాస్తిక సౌందర్యం అంటే భౌతిక సంపదని ఉత్పత్తిని ఆనంద సాధనాలతో అనుభవించడం. ఈ రంగా నాస్తికత్వం అంటే వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం, వాటిని సరిగ్గా చూపించినప్పుడే లలిత అలాగే మనుషులందరూ సమానం తీసుకుగా కృషి చేసినప్పుడే ఆ లలిత కళలు వాటికి నిజంగా ఒక సార్థకత ఉంది. లేకపోతే స్వార్థానికి ప్రత్యేకలుగా చెప్పుకోవాల్సి వస్తుంది అని గౌరవగా చెప్పారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.